నిరుపేదలకు చెందవలసిన భూములపై దొరల పెత్తనం ఆపి వారికి అందజేయడమే భూభారతి లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద రుద్రంగి మండలంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పోరాటాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతంలో రెండవ విడత భూభారతి కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఒక మండలంలో ప్రారంభిస్తున్నామని, దీనిలో భాగంగానే రుద్రంగి మండలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. గుట్టలు చదును చేసుకొని పట్టాలు పొందని వారికి గొప్ప వరం భూభారతి అని పేర్కొంటూ, గతంలో భూములు అమ్ముకొని పోయిన దొరలు మళ్లీ వచ్చి భూములపై పెత్తనం చేయకుండా న్యాయంగా అందవలసిన వారికి అందజేయడం భూభారతి రెవెన్యూ చట్ట లక్ష్యం అని అన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా భూభారతి పరిష్కారం చూపుతుందని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ పథకాన్ని తీసుకువచ్చామని అన్నారు. కబ్జాకు గురై ఆక్రమణల పాలైన భూములను సొంతదారులకు అందజేయడమే దీని లక్ష్యమని, ధరణి దొరల చట్టం అయితే భూభారతి పేదల చట్టమని పేర్కొన్నారు. జూన్ 2వ తారీఖు నుండి లైసెన్స్డ్ సర్వేల ఆధ్వర్యంలో పూర్తిస్థాయి భూభారతి సర్వే ప్రారంభిస్తామని, అదేవిధంగా రుద్రంగి మండలానికి 1750 ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరయ్యాయని, మీ ప్రాంత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతినిత్యం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. అన్ని సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న కృషి ఎనలేనిది అని ప్రశంసించారు. స్పెషల్గా మిమ్మల్ని ఆహ్వానించుకొని ఆడబిడ్డగా గౌరవించుకుంటున్న మాట సందర్భం చెప్తూ, ఇప్పుడు ఈనాడు ఈ భూభారత చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆ శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు 25-26 జిల్లాల్లోని అనేక మండలాలు తిరగడం జరిగింది. ప్రధానంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆనాడు ధరణితో పడ్డ ఇబ్బంది, దోష, నష్టాన్ని ఆ ప్రాంత రైతన్నలు వివరిస్తున్నారు. దానికి ప్రతి సమస్యకి, ప్రతి ఇబ్బందికి పరిష్కారం ఈ భూభారత చట్టంలో పేర్కొనబడింది. ఈ చట్టం ద్వారా తప్పకుండా ప్రజల కష్టాలు ఈ చట్టం చుట్టమ రూపంలో తీరుస్తుంది అనే నమ్మకం ప్రజల్లోనైతే వచ్చింది. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ మండలాలు కాకుండా మిగిలిన అన్ని మండలాలకి, అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్తారు. అప్లికేషన్తో సహా ప్రభుత్వ అధికారులే తీసుకెళ్తారు. ఆ అప్లికేషన్లో అక్కడున్న ఆ రెవెన్యూ గ్రామంలోని రైతులు, భూములున్న ఆసాములు టిక్కు పెట్టి అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ ఫీజు కానీ, ఏ ఆఫీస్ చుట్టూ కానీ ఏ రైతన్నా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ భూ సమస్యలను శాశ్వతంగా ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ చట్టంలో పొందుపరిచిన అంశాల ద్వారా ఆ సమస్యలు అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించాం. కాబట్టి పూర్తి నమ్మకము, విశ్వాసంతో ప్రజలకి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో ఈనాడు ప్రభుత్వం ఈ చట్టం ప్రజల ముందుకు ఉంచడం జరిగింది. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమాన్ని కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల్లో ఇప్పటికే సుమారు 1,80,000 ఇళ్ళు పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ప్రతి నియోజకవర్గానికి కులము, మతము, పార్టీ అడగకుండా పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మొదటి విడత 4.5 లక్షలతో పాటు ఈ రాబోయే 4 సంవత్సరాల లోపున్న ఈ కాలంలో 20 లక్షల ఇళ్ళు ఈ 4.5తో కలిపి కట్టాలనే దిశగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది.